త్రిషా ముఖ్యమంత్రి ఆశయం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనా? నెట్టింట ట్రోలింగ్. మరోసారి తెరపైకి విజయ్ త్రిష బంధం. షాకింగ్ వీడియో వైరల్. రాజకీయాల్లోకి రాకముందే విజయ్ ఎదుట ఇన్ని సవాళ్ళ. భార్య ఆరోపణలు, త్రిష కామెంట్ తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతా ఉన్నది. మరి వీళ్ళిద్దరేమన్నా ములాఖాత్ అవుతున్నారేంది? ఇదే తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక హై వోల్టేజ్ సినిమాను తలపిస్తున్నాయి. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల సమరశంఖం, మరోవైపు దళపతి విజయ్ చుట్టూ ముసురుకుంటున్న వరుస వివాదాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మునుపెన్నడు లేని విధంగా ఒకేసారి రాజకీయ వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొంటున్న విజయ్ ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతాడనేది ఇప్పుడు హాట్ టాపిక్. వ్యక్తిగత వివాదాలు, రాజకీయ పరిణామాలు. విజయ్ రాజకీయాలకి అడుగుపెట్టిన వేళ ఆయన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంటున్న మార్పులు ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాలుగా మారాయి. భార్య సంగీత నుంచి విడాకులు తీసుకున్నట్లు వచ్చిన వార్తలు, ఆమె చేసిన ఎఫ్ఐఆర్ ఆరోపణలు తమిళనాట సంచలనం సృష్టించాయి. ఒక నటితో విజయ్ సంబంధం పెట్టుకున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆయన ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ వివాదం ముదురుతున్న సమయంలోనే నటి త్రిషాతో కలిసి విజయ్ ఒకే కారులో వివాహ వేడుకకు రావడం సోషల్ మీడియాలో కార్ చిచ్చు వ్యాపించింది. వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా లేక అంతకు మించేదైనా అనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతుంది. వైరల్ అవుతున్న త్రిష పాత వీడియో. ఈ క్రమంలో నటి త్రిషకు సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో ఆమె నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది అని చెప్పడం, దానికి యాంకర్ నవ్వగా నేను జోక్ చేయడం లేదు, సీరియస్గానే చెప్తున్నానని స్పష్టం చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్ రాజకీయ ఎంట్రీని ముందే ఊహించి ఆమె ఈ మాటలు అన్నారా లేక విజయ్ అండతో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అడ్డంకుల పరంపర. విజయ్ కేవలం వ్యక్తిగత సమస్యలే కాకుండా రాజకీయంలోనూ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గతేడాది ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటన ఇప్పటికీ ఆయనను వెంటాడుతుంది. ఆయన నటించిన జన నాయగన్ మూవీ విడుదల నిరవధికంగా వాయిదా పడడం కూడా అభిమానులను నిరాశకు గురి చేసింది. తాజాగా హోంశాఖకు లేఖ రాయడం, పోలీసుల ఆంక్షలు ఆయన ప్రచార వేగానికి బ్రేకులు వేస్తూ ఉన్నాయి. మరి ఏమవుతుందో తెలియదు కానీ ఒంటరిగా మాత్రం పోరాటం చేస్తూ ఉన్నాడే విజయ్ దళపతి. మరి త్రిషకు విజయ్కి ఏమన్నా సంబంధం ఉందా? లేదంటే విజయ్ ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అయినట్టేనని ఏమన్నా త్రిష భావిస్తున్నారా? ఆయన సతీమణి సంగీతతో విడాకులు తీసుకున్నట్టు ఆమె చెప్తా ఉన్నది. మరి తీసుకున్న తర్వాత నటి త్రిషతో ఏమన్నా సంబంధాలు కొనసాగిస్తున్నారా? వీళ్ళిద్దరు క్లోజ్ రిలేషన్షిప్ పై మరి ఏం జరగబోతుందో. మరి ఇప్పుడు కామన్గా ఏంటంటే కోట్ల పరంగా పోతే మేజర్లు అయితే నువ్వేనన్నా ఉండొచ్చు, సంసార సాగరంలో ఈదొచ్చు పెళ్ళి కాకుండా కూడా. ఇప్పుడు జనగణనలో కూడా మీరు పెళ్ళి కాకుండా కూడా సహజీవనం చేస్తూ ఉంటే మీరు భార్య భర్తల్లాగానే ట్రీట్ చేస్తుంది. అది కూడా అన్ని ఆప్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు మంచి ఆప్షన్స్ వచ్చినాయి. మరి చూడాలి ఏమవుతుందో.